2025 మార్చి మాసంలో తులారాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ తులారాశి వారికి 3 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 40% సుఫలితాలు అందిస్తున్నాయి. 5 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ మీకు ఆటంకాలని, నిరాశని కలిగించే వాతావరణం కనిపిస్తుంది. మరి 2025 మార్చి మాసంలో తులారాశి వారికి లాభాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మార్చి 14 తర్వాత షష్టమ భావములో మీనరాశిలోనికి ప్రవేశించడం వల్ల పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధించుకుంటారు. కొన్ని రుణాలు తెచ్చుకోగలుగుతారు. ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోగలుగుతారు. కొంతమంది శత్రువులు సైతం మిత్రులుగా మారే వాతావరణం కనిపిస్తుంది. అధికారుల అండదండలతో కొన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. తండ్రి నుంచి రావాల్సిన ఆదాయాన్ని అందుకుంటారు. రాజకీయ నాయకులకి నూతన అవకాశాలు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఆల్రెడీ ఉద్యోగంలో పనిచేసేటువంటి వారికి పదోన్నతులు రావడానికి అవకాశం కనిపిస్తుంది. భాగ్య వ్యయాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా షష్టమ భావంలో మీనరాశిలో సంచారం కొనసాగించడం వల్ల వ్యాపార అభివృద్ధి పుష్కలంగా ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి బలాన్ని పుంజుకోగలుగుతారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించి విజయాన్ని సాధించుకుంటారు. లేకపోతే ఉన్న వ్యాపారాన్ని విస్తరించి లాభాలు అందుకుంటారు. బ్యాంకు విషయాలు, ఆర్థిక విషయాలు ఈ మాసంలో మీకు అనుకూలంగా ఉంటాయి. షష్టమ భావంలో మీనరాశిలో రాహు సంచారం వల్ల ధైర్యంగా మీరు చేసే కొన్ని కార్యక్రమాలు విజయవంతమవుతాయి. విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. విదేశీ సంబంధమైనటువంటి వ్యాపారాలంతా కూడా లాభదాయకంగా ఉంటాయి. నూతన వ్యక్తుల పరిచయం మీకు అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు పొందగలుగుతారు. మరి 2025 మార్చి మాసంలో ఈ తులారాశి వారికి సూర్య భగవానుడు, బుధుడు, రాహువు 3 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 40 నుంచి 45% సుఫలితాలను అందిస్తున్నాయి. 2025 మార్చి మాసంలో 5 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి తులారాశి వారికి. వాటి ఫలితాలు, వాటి ఆటంకాలు ఎలా ఉన్నాయో కనుక పరిశీలిస్తే, ముందుగా ఈ తులారాశి వారికి 2025 మార్చి మాసంలో ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా భాగ్యభావంలో మిథున రాశిలోనే సంచరిస్తున్నాడు. ఈ కారణం చేత కొన్ని సందర్భాల్లో మీరు మాట్లాడేటువంటి మాటలు ఎదుటివారికి బాధలు కలిగిస్తాయి. ఎదుటివారితో మనస్పర్ధలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆ రకంగా అభిప్రాయ భేదాలకు అవకాశం కనిపిస్తుంది. జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ, కొంతమంది ఆత్మీయులతో కానీ మీకు అభిప్రాయ భేదాలు, కలహాలు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. భూముల నుంచి, వాహనాల నుంచి కొన్ని ఆటంకాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. తృతీయ షష్టాధిపతి అయినటువంటి గురువు అష్టమ భావంలో వృషభ రాశిలో సంచరించడం వల్ల అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలు మీకు ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. కొంతమంది పెద్దవారు, చదువుకున్న వారి యొక్క సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. విద్యారంగంలో ఉన్నటువంటి విద్యార్థులకి అనుకున్నంతగా ఫలితాలు రావు. విద్యారంగంలో పనిచేసే ఉద్యోగులకు కూడా ప్రతికూల ఫలితాలు వచ్చే వాతావరణం కనిపిస్తుంది. సమాజంలో కొన్ని నిందలను మీరు పొందాల్సిన వాతావరణం కనిపిస్తుంది. జన్మరాశ్యాధిపతి, అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా షష్టమ భావంలో మీనరాశిలో సంచారం కొనసాగించడం వల్ల స్త్రీలతో అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలు వచ్చే వాతావరణం కనిపిస్తుంది. ఆకస్మికంగా కొన్ని సమస్యల్ని, కొన్ని వివాదాలని మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కుటుంబంలో కానీ, లేకపోతే బయట కానీ కొన్ని సమస్యలు, కొన్ని వ్యతిరేక ఫలితాలు మీకు వచ్చి తద్వారా మీరు ఇబ్బందులను పొందాల్సిన వాతావరణం కనిపిస్తుంది. ఇక చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని భగవానుడు పంచమ భావంలో కుంభరాశిలో సంచారం కొనసాగిస్తున్నాడు కనుక ఈ నెలంతా కూడా ఆయన పంచమ శని దోషంతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. అనగా మీ ఆలోచనలు కొన్ని కలిసి రావు. సంతానం విషయంలో ఒక రకమైనటువంటి వ్యతిరేక ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఎంత కష్టపడినా అనుకున్న కార్యక్రమాన్ని నిర్వర్తించలేకపోతారో ఆ పని వాయిదా పడుతుంది, లేకపోతే ఆ ఫలితం నిరాశని కలిగిస్తుంది. ఇక వ్యయములో కన్యారాశిలో కేతు సంచారం వల్ల నిరాశ అధికమయ్యే సూచన కనిపిస్తుంది. ఖర్చులు పెరిగే సూచన కనిపిస్తుంది. భగవంతుని ఆశీస్సులు ఉన్నప్పటికీ కూడా కష్టాలను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. మరి 2025 మార్చి మాసంలో ఈ తులారాశి వారు తప్పనిసరిగా కుజుడికి, గురువుకి, శుక్రుడికి, శనికి, కేతువుకి పరిహారాలు నిర్వర్తించుకోవడం వల్ల కొంతవరకు ఆటంకాలని, సమస్యల్ని మీరు పరిష్కరించుకోగలుగుతారు. 2025 మార్చి మాసంలో ఈ తులారాశి వారికి వ్యయములో ఉన్నటువంటి కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి. గణేశుని దర్శనం చేసుకోండి. పంచమ శని దోషం నుంచి బయటపడడానికి ఈశ్వరుని దర్శించుకొని శనివారం రోజు ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించి బిల్వాష్టకం చదువుకోండి. షష్టమ శుక్రదోషం నుంచి బయటపడడానికి శుక్రవారం రోజు లక్ష్మీదేవిని సందర్శించి అమ్మవారికి నమస్కరించుకోండి. అష్టమ గురుదోషం నుంచి బయటపడడానికి సిద్ధి సాయినాథుని కానీ, దత్తాత్రేయ స్వామి వారిని కానీ సందర్శించి గురువారం రోజు అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించండి. భాగ్య కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని సందర్శించి మంగళవారం రోజు అర్చన కానీ, అభిషేకం కానీ నిర్వర్తించండి. 2025 మార్చి మాసంలో ఈ తులారాశి వారు
చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలను పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం. 2025 మార్చి నెలలో కర్కాటక రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ కర్కాటక రాశి వారికి 2025 మార్చి నెలలో 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. ఈ రకంగా 50% సుఫలితాలని 50% ప్రతికూల ఫలితాలని కర్కాటక రాశి వారు ఈ మార్చి మాసంలో అందుకునేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ముందుగా అనుకూల గ్రహాల యొక్క ఫలితాలుగా మనం పరిశీలిస్తే ఈ కర్కాటక రాశి వారికి 2025 మార్చి మాసంలో ద్వితీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మార్చి 14 తర్వాత భాగ్యభావంలో అనగా మీనరాశిలోనికి ప్రవేశించే సంచారం కొనసాగించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది, కుటుంబపరమైనటువంటి లాభాలు మీరు అందుకోగలుగుతారు, స్థిరాస్తుల నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు, తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు. రాజకీయ నాయకులకి సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగం లేనటువంటి నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలకు అవకాశం కనిపిస్తుంది. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి పదోన్నతులు కానీ లేకపోతే అధిక లాభాలు కానీ లేకపోతే జీతభత్యాలు పెరిగేటువంటి సూచన కనిపిస్తుంది. అధికారుల నుంచి పూర్తి సహకారము వారి అభినందనలు కూడా మీరు అందుకోగలుగుతారు ఈ కర్కాటక రాశి వారు సూర్య భగవానుడి అనుకూలత వల్ల. ఇక షష్టమ భాగ్యాధిపతి అయినటువంటి గురువు లాభభావంలో వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. మరి కర్కాటక రాశి వారికి 11వ భావంలో గురు సంచారం విశేషమైనటువంటి సుఫలితాలను అందిస్తుంది. విద్యారంగంలో పరీక్షలు రాసిన విద్యార్థులకు ఎక్కువ ఫలితాలు అనగా ఊహించిన దానికంటే అధిక ఫలితాలను లాభపూరితమైనటువంటి ఫలితాలను అందుకునే వాతావరణం కనిపిస్తుంది. పోటీ ప్రపంచంలో మంచి విజయాలను నూతన అవకాశాలను అందుకుంటారు. విద్యారంగంలో పనిచేసే ఉద్యోగులకు కూడా సుఫలితాలు అందుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో అధిక లాభాలు, సమాజంలో గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు, మీరు చేసిన చిన్న పనికి కూడా విశేషమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. ఈ రకంగా ఒక మంచితనాన్ని కూడా మీరు పొందగలుగుతారు. సంతృప్తికరమైనటువంటి పనులు చేసి మీరు ఆనందాన్ని పొందగలుగుతారు. చతుర్థ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు భాగ్యంలో అనగా మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఈ శుక్రుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు కనుక ఆయన భాగ్యాధిపతి కనుక కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని పొందగలుగుతారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వర్తిస్తారు, విందు వినోదాల్లో పాల్గొంటారు. స్త్రీజన సహకారంతో మీరు సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని ఒక శుభకరమైనటువంటి వాతావరణాన్ని చవి చూస్తారు. తృతీయ భావంలో కన్యారాశిలో కేతు సంచారం ఎప్పటి నుంచో సాగుతోంది. ఈ మార్చి మాసంలో కూడా కేతు అలాగే సంచరిస్తున్నాడు కనుక జన సహకారం బాగా ఉంటుంది. నిరాడంబరంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో మీరు అనేక కార్యక్రమాలు పూర్తి చేసి విజయాల్ని సుఫలితాలని అందుకోగలుగుతారు. భగవంతుని ఆశీస్సులు మీకు తోడ్పడుతుంది. తీర్థయాత్ర లాంటివన్నీ కూడా చేసి మీరు ఆనందంగా కాలం గడిపే పరిస్థితి కనిపిస్తుంది. మరి 2025 మార్చి మాసంలో కర్కాటక రాశి వారికి రవి, గురువు, శుక్రుడు, కేతువు 4 గ్రహాలు సహకరిస్తూ 50% సుఫలితాలని, లాభాలని, అవకాశాలని అందిస్తున్నాయి. మరి ప్రతికూలంగా 4 గ్రహాలు సంచరిస్తున్నాయి కర్కాటక రాశి వారికి 2025 మార్చి మాసంలో. ఇందులో ప్రధానంగా పంచమ దశమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా వ్యయములో మిథున రాశిలో సంచరించడం వల్ల సంతానంతో మనస్పర్ధడానికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రమ అధికమయ్యే సూచన కనిపిస్తుంది. వాహన సమస్యలు, భూ సమస్యలు ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తుంది. అధికంగా ఖర్చు పెట్టాల్సిన వాతావరణం కనిపిస్తుంది. తృతీయ వ్యయాధిపతి అయినటువంటి బుధుడు భాగ్యభావంలో మీనరాశిలో సంచారం కొనసాగిస్తున్నాడు. బుధుడు భాగ్యభావంలో సంచరించినప్పుడు కొంతమంది జన సహకారం మీకు పూర్తిగా లోపిస్తుంది. మీకంటే చిన్నవారితో మనస్పర్ధలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అధిక ఖర్చులు, అశుభ వార్తలు, అసౌకర్యాలు, వ్యాపారంలో నష్టాలు, ఇలాంటి ఇబ్బందులు మీరు కొని తెచ్చుకున్న వారుగా కనిపిస్తుంది. సప్తమ వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా కూడా అష్టమ భావంలో కుంభరాశిలో సంచారం కొనసాగించడం వల్ల అష్టమ శని దోషం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. మోకాలు నొప్పులు, నడుము నొప్పులు, మెడ నొప్పులు లాంటి కీళ్ళ నొప్పులతో మీరు ఇబ్బంది పడే సూచన కనిపిస్తుంది. కొంతమంది జీర్ణ సంబంధమైనటువంటి ఇబ్బందులను కొని తెచ్చుకున్న వారు అవుతారు. ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, చిన్న చిన్న అవమానాలు, కష్టాలు కూడా మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ఇక భాగ్యంలో మీనరాశిలో రాహు సంచారం వల్ల తండ్రి గారి ఆరోగ్యం విషయంలో మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని కార్యక్రమాలు ఆటంకాల ద్వారా ఆగిపోతాయి. కొంతమంది దురాశాపరుల విషయంలో మీరు జాగ్రత్త వహించకపోతే మోసపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి 2025 మార్చి మాసంలో ఈ కర్కాటక రాశి వారు కుజుడికి, బుధుడికి, శనికి, రాహుకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. రాహుదోషం నుంచి బయటపడడానికి నిత్యం దుర్గాదేవికి కానీ, చాముండి అమ్మవారికి కానీ కుంకుమార్చన లాంటి కార్యక్రమం నిర్వర్తించండి. అష్టమ శని దోషం నుంచి బయటపడడానికి శనీశ్వరుని ఆలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించి అక్కడ అందుబాటులో ఉండే పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. నిరంతరం బిల్వాష్టకం చదువుకోండి.
భాగ్య బుధదోషం నుంచి బయటపడడానికి శ్రీరామ రక్షా స్తోత్రం చదువుకుంటూ సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి ఆ ఆలయంలో తులసి మాలను సమర్పించి అర్చనాది కార్యక్రమం నిర్వర్తించుకోండి. వ్యయంలో ఉన్నటువంటి కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం రోజు అభిషేకం నిర్వర్తించండి. అలాగే మీ కుటుంబంలో పనిచేసే పనివారికి కందిపప్పును దానం చేయండి. మరి 2025 మార్చి మాసంలో ఈ కర్కాటక రాశి వారు చెప్పిన విషయాలన్నీ కూడా స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.